డాక్టర్ గారు ఈ ఉబ్బు కామెరలకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఓకే, సో ఉబ్బు కామెర్లకి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, ఫస్ట్ అందరికీ పిల్లలకి మేము పెట్టే ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్. రెడ్నెస్లో ఉన్నది కామన్గా ఉండే ఈజీలీ యాక్సెసిబుల్ మెడిసిన్, ఈజీలీ అవైలబుల్ మెడిసిన్, దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ చిల్డ్రన్. ఓకే, ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని కొంచెం తగ్గించి కిడ్నీలో ఇరిటేషన్ తగ్గిస్తే ఉబ్బు కామెర్లు కంట్రోల్ అవుతాయి. ఇది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. ఇది కాకుండా కొంతమంది పిల్లలకి సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఆప్షన్స్ ఇవ్వాల్సి రావచ్చు. తరచుగా అటాక్లు వస్తున్న పిల్లలకి ఫ్రీక్వెంట్లీ రిలాప్సింగ్ కానీ స్టెరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని తప్పించుకోవాలి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా తరచుగా ప్రతి 3 నెలలకి ప్రతి 4 నెలలకి అటాక్ వస్తుంది. ఒక సంవత్సరం తీసుకుంటే ప్రతి 3 నెలలకి 4 నెలలకి అటాక్ వస్తుంది. 3-4 మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ట్రీట్మెంట్ ఆపేసిన వెంటనే ఇంకో అటాక్ వచ్చేస్తుంది. సో క్యుములేటివ్ స్టెరాయిడ్ ఎక్స్పోజర్ అంటాం. అంటే సంవత్సరం మొత్తం మీద 3 నెలలు 3 అటాక్లు వచ్చి 9 నెలల్లో 10 నెలల్లో స్టెరాయిడ్ ట్రీట్మెంట్ మీద ఉన్నారు పిల్లలు. ఇట్లాంటి పిల్లలకి స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయ్యేది. మనం ఇందాక అనుకున్నట్టుగా స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. వాళ్ళల్లో అటాక్ తగ్గిపోయిన తర్వాత రెండో అటాక్కి ఈ ముందున్న అటాక్కి మధ్య గ్యాప్ పెంచడానికి సెకండ్ లైన్ మెడిసిన్స్ వాడతాం. అంటే స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అంటాం. స్టెరాయిడ్ తక్కువ వాడకానికి దోహదపడే మందులు అవి. సో అందులో కూడా 3-4 రకాల మందులు ఉన్నాయి. వాటి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వాటికి ఉంటుంది. స్టెరాయిడ్ ఇస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. దీనిలో కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది, గ్యాస్ట్రైటిస్ పొట్టలో గ్యాస్ ప్రాబ్లం పెరుగుతుంది, బోన్స్ కొంచెం థిన్ అవుతాయి అంట, అంటే బోన్ మినరలైజేషన్ చేంజెస్ అంట. ఓకే, అలాగే ఆకలి పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. కొంతమంది షుగర్ పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్లో పిల్లల్లో వచ్చే వెరైటీ ఉంది. ఆ వెరైటీకి ఒక్కసారి కొంతమంది పిల్లలకి స్టెరాయిడ్స్ ఉబ్బు కామెర్లు వస్తుంది, స్టెరాయిడ్స్ స్టార్ట్ చేస్తాం. స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయగానే ఆ టెండెన్సీ ఉన్న పిల్లలకి డయాబెటీస్ బయటపడుతుంది. ఓకే ఓకే, సో బ్లడ్ షుగర్ పెరిగే రిస్క్ ఉంటుంది. అంటే టెంపరీగా సార్ షుగర్ వచ్చి తగ్గిపోవడం ఇవన్నీ కాదు. ఆ టైప్ 1 అయితే ఆ కండిషన్ బయటపడింది. అంటే బేసిక్గా ఏమైంది, ఉబ్బు కామెర్ల అటాక్ రావడానికి అది కారణం. దగ్గులు జలుబులకి ఎట్లా బయటకు వస్తుందో టైప్ 1 డయాబెటీస్ లోపలే స్లోగా బిల్డ్ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఉబ్బు కామెర్ల కింద బయటకు ప్రెసెంట్ అవుతుంది. సో దట్ స్ట్రెస్, ఆ ట్రిగ్గర్ ఏదైనా అవ్వచ్చు ఉబ్బు కామెర్లకి. ఓకే, అలాగే ఎక్కువ కాలం స్టెరాయిడ్ వాడితే కంట్లో క్యాటరాక్ట్ వస్తుంది, చర్మంలో చేంజ్. ఇవన్నీ ఎట్లాగా ఎక్కువ కాలం వాడుతున్నాము స్టెరాయిడ్, హై డోస్ స్టెరాయిడ్ తప్ప ఫుల్ డోస్ స్టెరాయిడ్ వాడుతున్నప్పుడు కంట్రోల్లో ఉంటుంది. నేను డోసులు తగ్గిస్తున్నప్పుడు తిరిగి వచ్చేస్తుంది. అంటే ఆ కిడ్నీస్లో ఇరిటేషన్ ఒక పర్టికులర్ డోస్ కంటే తగ్గితే కిడ్నీస్ తట్టుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళకి సెకండ్ లైన్ ఏజెంట్స్ వాడతాం. నేను ఇప్పుడు మీకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కొన్ని ఏ డోస్లో అయినా ఉంటాయి, కానీ సాధారణంగా హై డోస్ కానీ ఫుల్ డోస్ ఎక్కువ కాలం వాడినా తరచుగా అటాక్లు వచ్చి ఎక్కువ స్టెరాయిడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక సంవత్సరం టైంలో క్యుములేటివ్ డోస్ అన్నీ కూడుకుంటే ఈ అటాక్లో ఇంత డోస్ వాడాము, ఈ అటాక్లో ఇంత డోస్ వాడాము, ఈ అటాక్లో 3 సంవత్సరాల్లో 3 అటాక్లు వచ్చాయి. 3 మంత్స్ వాడాము, ట్రీట్మెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత అంతా నార్మల్గా ఉన్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద ఏముండవు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత దే ఆర్ బ్యాక్ టు నార్మల్. పిల్లల్లో వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కానీ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఏం కాంప్రమైజ్. కానీ తరచుగా వస్తుంది, ఆ డోసులు తగ్గిస్తే మళ్ళీ అటాక్ వచ్చేస్తుంది. వీళ్ళల్లో ఆ కూడుకుంటే వచ్చిన క్యుములేటివ్ డోస్ ఎక్కువ, వాళ్ళలో సెకండ్ లైన్ ఏజెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ అంటారు. కాంప్లికేషన్స్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ ఒకటి, కంట్లో క్యాటరాక్ట్ ఒకటి. లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కంట్లో క్యాటరాక్ట్ వచ్చింది వాళ్ళు చెప్పలేరు. అది ఆప్థల్మాలజిస్ట్ దగ్గర చూపిస్తే కానీ తెలియదు. సో ఎక్కువ స్టెరాయిడ్ వాడుతున్న పిల్లల్లో ఫాలోఅప్ చేస్తాం, కార్డియాక్ ఫాలోఅప్ కానీ లేకపోతే ఐ ఫాలోఅప్ కానీ రెగ్యులర్గా జరిగేది. వాళ్ళ వాడే మందులేంటి, ఏ డోస్లో ఉన్నారు, ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు, ఏ స్పెషలిస్ట్ని చూసి ఎక్కడ రివ్యూ చేయించి ఇవన్నీ బాగానే ఉన్నాయని చెక్ చేసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ మై రోల్ ఇస్. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ చేయాలి? ఫస్ట్ స్టేజ్ అంటే డయాగ్నోజ్ అయిన దగ్గర నుంచి 3-4 వీక్స్ రెగ్యులర్గా, యూజువల్గా ఎవ్రీ వీక్ ఫాలోఅప్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఫాలో చేసి, కొంతమంది పిల్లల్ని యూరిన్ సరిగ్గా పోస్తున్నారు లేదో అనుమానం ఉంటే ఎవ్రీ అదర్ డే కూడా ఫాలోఅప్ చేసిన పిల్లలు ఉన్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే
మళ్ళీ 2 డేస్లో కనిపించండి, 3 డేస్లో కనిపించండి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ అవే ఫ్రమ్ సిటీ, నేను చూస్తున్న చోటు నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి అటాచ్ చేస్తాం. సో పీడియాట్రిషియన్ దగ్గర ఫాలో అప్ అయ్యి పీడియాట్రిషియన్ దగ్గర ఏమేమి ఫాలో అప్ చేసుకోవాలి, వి కమ్యూనికేట్ విత్ ది లోకల్ పీడియాట్రిషియన్తో మాట్లాడి సో అండ్ సో చైల్డ్ని చూశాను, దే విల్ కమ్ ఫర్ ఫాలో అప్ విత్ యూ, మీ దగ్గర ఫాలో అప్ చేసుకుంటారు, నేను మళ్ళీ ఇక్కడ చూస్తాను. కొన్ని ఏరియాస్లో అయితే వి టెన్ టు సే ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయండి ఫాలో అప్కి, అవి బాగానే ఉంటే నేను మళ్ళీ ఒక 2 వీక్స్కి చూస్తాను, 10 డేస్కి చూస్తాను. ఈ మధ్యలో సో ఒకసారి వాళ్ళు ఒకసారి నేను, ఒకసారి వాళ్ళు ఒకసారి నేను చూసేట్టుగా వీ కెన్, డిపెండింగ్ ఆన్ హౌ సివియర్ ఇట్ ఈస్, హౌ ఫార్ అవే దే ఆర్. ఓకే, దగ్గరలో ఉన్న వాళ్ళైతే అది ఈజీ, ఊళ్ళో ఉన్న వాళ్ళకి నాకు 2 రోజులు కనిపించండి పెద్ద ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు దే కెన్ కమ్ బ్యాక్. దూరంగా ఉండే వాళ్ళకి ఐ నీడ్ ద సపోర్ట్, లోకల్ సపోర్ట్ లేకపోతే ఇట్లాంటి ప్రతి మాట వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊరికి రాలేరు. అన్ని వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, ఎల్డర్లీ వాళ్ళకి కేర్ మదర్ ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైంకి ఫుడ్ కావాలి, ఫుడ్ వండాలి, ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు వీలైనంత వరకు లోకల్గా ఫాలో అప్ చేస్తాం. ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ కండిషన్ అండ్ కాంప్లికేషన్. సో మనం ఇందాక అనుకున్నట్టుగా స్టెరాయిడ్ ఇస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. స్టెరాయిడ్లో వచ్చే మేజర్ రిస్క్ ఇన్ఫెక్షన్స్కి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్. ఒకటి బీపీ పెరిగింది, అగైన్ బీపీ పెరిగినట్టుగా వాళ్ళు లక్షణాలు ఏమి చెప్పరు, మనం మాన్యువల్గా బీపీ చెక్ చేసుకోవాలి. పిల్లల్లో బీపీ చెక్ చేయడం అంత ఈజీ కాదు. ప్రాక్టికాలిటీ ఏమవుతుందంటే అడల్ట్స్లో మెజర్ చేసే బీపీ కఫ్ సైజు పిల్లలకి పెద్దది, వాళ్ళ ఏజ్ స్పెసిఫిక్ కఫ్స్ ఉంటాయి, బీపీ కఫ్లు మారుతాయి ఏజ్తో, వాళ్ళ హైట్ దాన్ని బట్టి కఫ్ మారుతుంది. రైట్ కైండ్ ఆఫ్ కఫ్తో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. హాస్పిటల్ అంటే భయంతోనో యాంగ్జైటీ, వస్తే ఇంజెక్షన్ చేస్తారో బ్లడ్ టెస్ట్ చేస్తారో ఏదో భయాలు ఉంటాయి. క్రానిక్గా వచ్చే పేషెంట్స్ వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తారని భయం ఉంటుంది. రాగానే మనం మీద పడిపోయి ఆ బ్లడ్ బీపీ మెజర్ చేస్తే విల్ గెట్ రాంగ్ రీడింగ్స్. సో బీపీ అప్రాప్రియేట్ కఫ్తో చూడాలి. ఓకే, తర్వాత కంట్లో క్యాట్రాక్ట్ వస్తే ఆఫ్థల్మాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని యూజువల్గా వన్స్ ఇన్ ఇయర్ ఐ చెక్ రికమెండ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఎవరో ఒకళ్ళు కంట్లో చూసి క్యాట్రాక్ట్ లేదు, ఫండస్ బాగానే ఉంది అని ఐ ఎగ్జామినేషన్ ఫార్మల్గా చేస్తాం. హైట్, వెయిట్ రెగ్యులర్గా రికార్డ్ చేయాలి. ఎందుకు, స్టెరాయిడ్ ఎక్కువ కాలం వాడితే ఎదుగుదల, బోన్లో చేంజెస్ వచ్చి ఎదుగుదల కాంప్రమైజ్ అవుతుంది. సో స్టెరాయిడ్ ఎక్కువ వాడేస్తున్నాము, హైట్ మీద కాంప్రమైజ్ అయ్యే రిస్క్ ఉంది అన్నప్పుడు సెకండ్ లైన్ ఏజెంట్స్కి వెళ్తాం. సో దానికి రెగ్యులర్గా హైట్ అండ్ వెయిట్ రికార్డ్ చేస్తాం. ఓకే, అలాగే వెయిట్, ఎస్పెషల్లీ అక్యూట్ ఫేజెస్లో, ఇమ్మీడియట్ ఫేజెస్లో వెయిట్ చెక్ చేసుకుంటే నీరు ఎక్కువ అయిపోయింది, ఊబకాయం, మన అనసార్క వాపులు, నీటి బరువు పెరిగిపోయింది, మనం మొదలు పెట్టగానే మొత్తం వాటర్ అంతా జారిపోతుంది ఒంట్లో నుంచి. సో ఉన్నట్టుండి నార్మల్గా వీళ్ళు, మా వాడు లాస్ట్ టైము పీడియాట్రిషియన్ దగ్గర చూపించాం, దగ్గు జలుబు వస్తే 2 months బ్యాక్ 15 kgs ఉన్నాడు, ఇప్పుడు 18 kgs ఉన్నాడు. 2 నెలల్లో 3 kgs పెరగరు. అది వాటర్ ఎడిమా. మనం ట్రీట్మెంట్ పెట్టాం, వారం రోజుల్లో తగ్గిపోయి మళ్ళీ 16 kgsకి వచ్చారు, ఆ నీరంతా జారిపోయింది. రెస్పాన్స్ వచ్చిందా లేదా ట్రీట్మెంట్కి? ఒకటి ఆ వెయిట్ మానిటరింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది కామన్ సైడ్ ఎఫెక్ట్స్. దాన్ని ఎట్లా మానిటర్ చేసుకుంటాం. ఓకే, ఈ వ్యాక్సినేషన్ గురించి ఇందాక కొంచెం మీరు టచ్ చేశారు, కొంచెం వివరంగా చెప్పగలుగుతారు. సో పిల్లల్లో వ్యాక్సినేషను మిస్ కాకుండా జనరల్గా అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ టైంకి ఇప్పించాలి. ఈ ఉబ్బుకామెర లాంటి కండిషన్స్ ఎప్పుడు వస్తాయో నోబడీ కెన్ ప్రెడిక్ట్. వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఇచ్చే వ్యాక్సిన్స్ స్టాప్ చేయాలి. సో వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ని మనం ఇవ్వలేకపోతే ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి దాని కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ పెరుగుతాయి. సో ఉబ్బుకామెరలో ఉన్న పిల్లలకి స్టెరాయిడ్స్ వాడతాము, దానివల్ల రోగ నిరోధక శక్తి తగ్గింది. కొన్ని టీకాలు, లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్, ఇవ్వకూడదు. అలాగే ఫుల్ డోస్ స్టెరాయిడ్ ఉబ్బుకామెరల వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఉబ్బుకామెరలో ప్రోటీన్ పోతుంది, ప్రోటీన్ పోతుందంటే ప్రోటీనే యాంటీబాడీస్ అంటే ఒక రకమైన ప్రోటీన్ అది. సో నార్మల్గా ఉబ్బుకామెరలోనే ఇమ్యూనిటీ తగ్గింది, దానికి వాడే మందుల వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. టీకాలు పనిచేయవు. దాన్ని ఫైట్ చేయాలి అంటే టీకాలను ఇచ్చిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసుకుని యాంటీబాడీస్ తయారు చేసుకుని శరీరం ఆ ఇన్ఫెక్షన్లను తట్టుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకుంటుంది. కానీ ఆ ప్రోటీన్సే యూరిన్లో పోతున్నాయంటే యాంటీబాడీస్ తయారు చేసుకునే కెపాసిటీ శరీరం లేదు. ఆ టీకా ఇస్తే ఏమైంది, కిల్డ్ వ్యాక్సిన్స్ ఇస్తే దానికి రావాల్సిన బెనిఫిట్ రాదు.
రెండోది లైవ్ వ్యాక్సిన్స్ అసలు ఇవ్వకూడదు. ఓకే. దాన్ని ఆపే పవర్ శరీరంలో లేనప్పుడు ఆ లైవ్ వ్యాక్సిన్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి దానివల్ల సీరియస్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఓకే. సో స్టెరాయిడ్ మీద ఉన్న పిల్లలకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉబ్బు కామెర్లే కాదు, ఎనీ అదర్ కండిషన్ వేర్ స్టెరాయిడ్స్ ఆర్ యూజ్డ్, ఎక్కడైనా ఇమ్యూనిటీని తగ్గించే మందులు ఎక్కడ వాడినా లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్. సో స్పెసిఫిక్గా స్కూల్లో పోలియో చుక్కలు వేయిస్తున్నారు, లేకపోతే ఎంఎంఆర్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఆ వ్యాక్సిన్కి వేయించచ్చా? ఏ వ్యాక్సిన్స్ నో అని చెప్తాం. అంటిల్ వి సే ఎస్, డోంట్ వ్యాక్సినేట్. మేము క్లియర్ ఎస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్న సిచ్యువేషన్లో వీల్ సే యూ కెన్ గో హెడ్ అండ్ గెట్ ద వ్యాక్సిన్. అటాక్కి ఒకసారి అటాక్ వచ్చింది, రిలాప్సింగ్ కండిషన్, మళ్ళీ వచ్చే కండిషన్ 15-16 ఏళ్ల వరకు. అటాక్కి మధ్యలో విండో, నార్మల్గా ఉన్న విండోలో మిస్ అయిపోయిన వ్యాక్సిన్స్ అన్ని కవర్ చేసేస్తాం. సో దట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడం, రైట్ టైంని విండోని పట్టుకుని ఆ వ్యాక్సిన్స్ ఇప్పించేస్తే మళ్ళీ అటాక్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి మెమరీ ఉంటుంది కొంత. ఆ స్టెరాయిడ్స్ ఉన్న టైంలో ఇవ్వలేము కాబట్టి ముందే ఇప్పించేస్తే స్టెరాయిడ్ టైంలో కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చినా వేస్ట్, ఇమ్యూనిటీ డెవలప్ కాదు. లైఫ్ వ్యాక్సిన్స్ ఇస్తే లైఫ్ థ్రెటనింగ్. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా అనుమానం ఉంటే డోంట్ గివ్ వ్యాక్సిన్. ఒక 2-3 నెలలు డిలే అయినా ప్రాబ్లం లేదు, కానీ స్టెరాయిడ్స్ మీద ఉన్నప్పుడు వ్యాక్సిన్స్ వేయకూడదు. ఓకే. సో ఏ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా సార్, మరి వాటి సంగతి ఏమంటారు? ఏ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ మనం ఇప్పుడు నాకు 18 మంత్స్కి ప్రెజెంట్ అయ్యారనుకోండి, 18 మంత్స్కి డిపిటీ బూస్టర్ అవన్నీ ఉంటాయి. నో, ఆ టైంలో ఇవ్వలేము మనం. ఇస్తే మనకు రిస్క్ పెంచిన వాళ్ళం అవుతాం. ఓకే. ఓకే. ఆ అటాక్ అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్, 18 మంత్స్ నుంచి 3 మంత్స్ వేసుకుని 19, 20, 21, 21 నెలలకి మిస్ అయిపోయిన వ్యాక్సిన్ క్యాచప్ కింద చేసి, సో వీ కెన్ క్యాచప్. ఆ అటాక్లో లేనప్పుడు స్టెరాయిడ్ డోసులు కొన్ని సిచ్యువేషన్స్లో బూస్టర్ వ్యాక్సిన్స్ కొన్ని లో డోస్, అంటే 3-4 నెలలు ట్రీట్ చేస్తున్నాం, లాస్ట్ 2 వీక్స్లో చాలా తక్కువ డోసులో ఉంటుంది స్టెరాయిడ్. కొన్ని బూస్టర్స్ ఓకే యూ కెన్ గివ్ ఇట్ అంటాం, కానీ ఓవరాల్గా జనరల్గా ఏంటంటే ఈ అటాక్ నుంచి పూర్తిగా రికవర్ అయిపోయి మందులన్నీ తీసేసిన తర్వాత కానీ వ్యాక్సినేట్ చేయాలి. ఓకే. ఏదన్నా వ్యాక్సిన్ మిస్ అయినా అటాక్ అయిపోయి క్లియర్ అయిపోయిన తర్వాత అది క్యాచప్ చేసుకోవచ్చు. సో వ్యాక్సిన్స్ క్యాచప్ చేసుకుని ఆ రైట్ టైంలో ఇమ్యూనిటీ చేసేసుకుంటే, డెవలప్ చేసుకుంటే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ పిల్లలకి. తరచుగా వచ్చే వాళ్ళకి ప్రతి 4 నెలలకో 6 నెలలకో ఒకసారి వచ్చింది అనుకోండి, నార్మల్గా ఉన్నప్పుడు ఇచ్చేస్తే అప్పుడు మనకి ప్రెషర్ ఉండదు. ఓకే.